ఎలాగైతే కరుణారసంతో నిండిపోయినవాడు నదిలోకో లేకపోతే లోతైన ప్రాంతాలకో దిగితే తమ జీవితాన్ని పణంగా పెట్టినట్టు ఎలా అవుతుందో, అలాగే మబ్బులకి వర్షం కురవటం అంటే జీవితాన్ని పణంగా పెట్టినట్లే. ఎందుకంటే వర్షం కురిసిన తర్వాత మబ్బు లేదు, వర్షం తర్వాత మబ్బుకి ఉనికి లేదు, మబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. మబ్బు అంటేనే ఈ నీటి తాలూకు ఒక సముదాయమే కదా. కాబట్టి తమ జీవితాన్ని పణంగా పెట్టి మానవులకు కావలసిన వర్షాలు ఇస్తున్నాయి మబ్బులు. అలాగే తమ జీవితాన్ని పణంగా పెట్టి కరుణారసంతో ఉండేటువంటి వాళ్ళు, కరుణతో దయతో ఉండేటువంటి వాళ్ళు ఎదుటి వారికి ఉపకారం చేస్తారు అనేటువంటి అంశాలని తీసుకొచ్చారు. దయతో అంటే అయ్యో అనుకుని ఊరుకోవటం కాదు, దానివల్ల మనం ఏమైనా రంగంలోకి దిగితే మనకేమైనా కష్టం వస్తుందేమో అని భయపడడం కాదు, బాధపడి ఊరుకున్నందువల్ల ఈ దయ వల్ల ఉపయోగం ఏమీ లేదు. అవసరమైతే జీవితాన్నైనా సరే పణంగా పెట్టగలిగినటువంటి త్యాగబుద్ధి ఉంటే ఆ దయకి అర్థం పర్థం. లేకపోతే దయ అనేది ఏదో ఉండే శతకోటి భావాల్లో అదొక భావమే అవుతుంది తప్ప దానివల్ల ఉపయోగం అంటూ ఏమీ లేదు. ఉన్నవారికి ఉపయోగం లేదు, ఎదుటివారికి ఉపయోగం లేదు. క్రియ లేనటువంటి దయ వల్ల ఉపయోగం ఏమీ లేదు. దయతో కన్నీరు కారుస్తాను అన్నా కూడా ఉపయోగం ఏమీ లేదు. క్రియ ఉండి కనిపించాలి. ఆ క్రియ కనిపించేటప్పుడు అవసరమైతే జీవితాన్ని పణంగా పెట్టడం అనైనా జరిగేట్టుండాలి. అది ఉత్తమ దయ అనేటువంటి విషయాన్ని కూడా, అలాంటి దయను అలవాటు చేసుకోవాలి. అలాంటిదే కరుణ. మైత్రి కరుణ ముదిత ఉపేక్షాణం అన్నప్పుడు యోగ సూత్రంలో చెప్పుకున్న కరుణ అలాంటి కరుణే. ఆ కరుణ మంచి కరుణ అనేటువంటి విషయాన్ని కూడా ఇలా చాలా నైస్గా ఉపదేశం కూడా చేశారు.